తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. నవంబర్ 21 వరకు చలి తీవ్రత కొనసాగుతుందని, ఆ తర్వాత మార్పులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని కోహీర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొమురంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. పంజా విసురుతుంది. గత వారం రోజుల నుంచి కూడా ఇటు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఊట్నూరు, కొమురంభీం జిల్లాల నుండి జైనూరు తదితర మండలాల్లో కూడా ఇటు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి తట్టుకోలేక ప్రజలు ఇటు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలోని అర్లిటీతో పాటు ఇంద్రవెల్లి, ఊట్నూరు, బేల, తాంసీ, తలమడుగు తదితర మండలాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరి దాంతోపాటు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి కొమురంభీం జిల్లాలో ఉన్నటువంటి జైనూరు, సిర్పూరు, తిర్యాని, ఆసిఫాబాద్, వాంకిడి తదితర మండలాల్లో కూడా సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ప్రాంతంలోనే రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ప్రాంతాలైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలోని అర్లిటీతో పాటు కొమురంభీం జిల్లాలో ఉన్నటువంటి జైనూరు, సిర్పూరు, తిర్యాని మండలంలోని గిన్నెదరిలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రతి ఏటా డిసెంబర్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి కొన్ని రోజుల ముందుగానే, సుమారు 20 రోజుల ముందుగానే ఇటు సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు బెంబేలెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ క్రమంలోనే ఇటు సింగిల్ డిజిట్ పడిపోవడంతో ప్రజలు ఉదయం పూట కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు, చలిగాలులకు ఇబ్బందులు పడుతూ చలి మంటలను కాచుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఇటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, దానికి వెచ్చదనాన్ని ఆశ్రయించి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇటు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అనేక రోగాల బారిన పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు వాయు కాలుష్యం కూడా ఏర్పడుతున్నటువంటి దుమ్ము, ధూళి కలిసి వాయు కాలుష్యంగా ఏర్పడడంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ఏదైతే ఇటు చలి తీవ్రత ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిల్లలను పూర్తి స్థాయిలో వెచ్చదనంలో ఉండేలా చెప్పేసి చూపిస్తున్నారు. వారికి సంబంధించి న్యూమోనియా, ఫ్లూ వంటి వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు వారికి సంబంధించినటువంటి సంరక్షణ చర్యలు పాటించాలని చెప్పేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ఇటు తిర్యాని మండలంలోని గిన్నెదరితో పాటు అర్లిటీ, ఆదిలాబాద్ జిల్లా నుండి అర్లిటీతో పాటు జైనూరు, సిర్పూరి మండలాల్లో కూడా సుమారు గత 2 రోజుల నుంచి 8 డిగ్రీల నుంచి 7 నుంచి 8 డిగ్రీల మధ్యలోనే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రజలు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి కూలీలు, ఇతర కూరగాయలు, పండ్ల వ్యాపారులు, దినసరి కూలీలు బయటికి వెళ్ళాలంటే కూడా జంకుతున్నటువంటి పరిస్థితి. సుమారు ఉదయం నుంచి 9 నుంచి 10 గంటల వరకు కూడా కాలు బయట పెట్టలేనటువంటి పరిస్థితి. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమైతే ఈ సింగిల్ డిజిట్ ఉన్నటువంటి ఏరియాలు ఏదైతే మండలాలు ఉన్నాయో ఇటు జైనూరు, సిర్పూరు, అర్లిటీ, తాంసీ, తలమడుగు, ఇటు తిర్యానితో పాటు వాంకిడి మండలాల్లో కూడా ఇటు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం కనిష్ట స్థాయికి చేరుకోవడంతో మంచు దుప్పటిలా కప్పుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి పంజా విసురుతూ బెంబేలెత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కూడా ఇంకా మరో 4-5 రోజుల పాటు మరింత కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో నరేష్, మెగానైట్ టీవీ, ఆదిలాబాద్.